హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో నేనైతే చిన్న స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ అయితే రెడీ చేశాను. నా దగ్గర కొన్ని పుషప్స్ ఉన్నాయి. సో వాటికి బ్లాక్ బీడ్స్ మీదకి అటాచ్ చేసి పెట్టుకుందాం అనేసి స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ అయితే నేను రెడీ చేశాను. ఒకసారి చూసుకోండి. మన గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చేసి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసాను. సో నేను దీనికి చెప్పడానికి ముందు నేను చాలా కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను కదా. సో అది మనకి హోల్సేల్ డిపార్ట్మెంట్ నుండి మనకి కొన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. అయితే నేను పెట్టే కలెక్షన్లో ప్రతి ఒక్క కలెక్షన్ ఒకలా ఉంటే డెలివరీ అయిన తర్వాత దాని రివ్యూ వేరేలా ఉంటుంది. ఎందుకు అంటే మేము జస్ట్ అది రెఫరెన్స్ కోసం మాత్రమే ఆ ఫొటోస్ ఆ వీడియోస్ మాత్రం నేను స్క్రీన్ మీద మీకు పెడుతున్నాను. అండ్ వాట్సాప్ స్టేటస్లో కూడా నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. అయితే ఏమవుతుందంటే రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ అయింది. నా దగ్గర స్టాక్ లేదు. నేనైతే ఏదైతే ప్రజెంట్ చేశానో స్టేటస్లో ఏది ప్రజెంట్ చేశానో వాళ్ళ దగ్గర నుండి నేను కొత్త కలెక్షన్ అయితే తెప్పించాను. అంటే కస్టమర్కి డైరెక్ట్గా నేను ఫార్వర్డ్ చేశాను. అంటే వాళ్ళది ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ కస్టమర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు ఓపెనింగ్ వీడియో అనేది మర్చిపోయారు తీయడం. సో ఏమైపోయిందంటే లిటిల్గా అక్కడక్కడ బ్లాక్ ఇష్యూ మన షేడ్ అయితే వచ్చిందంట బీట్స్కి. సో ఇప్పుడు నేను వాళ్ళకి మెసేజ్ చేసినా కానీ ఫోన్ చేసినా కానీ వాళ్ళు నాకు ఒకటే చెప్తారు, వీడియో లేనిది 360 డిగ్రీస్లో వీడియో లేనిది మేము తీసుకోము. అండ్ అలాగే పర్సనల్ సాటిస్ఫాక్షన్కి నేను తీసుకోను. సో ఇలాంటి సమ్ రీజన్స్ అయితే చెప్తారు. సో నేను డైరెక్ట్ దాని ప్రోడక్ట్ని నేను చూడలేదు, మీకు డైరెక్ట్ నేను ఫార్వర్డ్ చేశాను. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కస్టమర్కి నాకు ఒక బాండ్ అనేది ఉంటుంది కదా. సో అది బ్రేక్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్ అవుతుంది. సో అందుకోసం అనేసి నేను ఏం చేశాను, కస్టమర్ దగ్గర నుండి ఆ ప్రోడక్ట్ని నేను రిసీవ్ చేసుకున్నాను. అంటే వాళ్ళు రీసెండ్ చేశారు. తర్వాత నేను మళ్ళీ ఇంకా మీరు వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ప్రజెంట్ నా దగ్గర ఉన్న కలెక్షన్లో నుండి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇది నా కలెక్షన్ ఇంత ఉంది ఇందులో సెలెక్ట్ చేసుకోండి మేడం అంటే తనకి ఇంకా 250 రూపీస్ ఎక్స్ట్రా నాకే పే చేసి ఒక కలెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంది. సో అలాగే ఏమవుతుందంటే నేను పెట్టే రిఫరెన్స్ వీడియోస్ని డిపెండ్ చేసుకొని మంచి కలెక్షన్ ఎక్కడ ఉంటుందో నేను అక్కడ నుంచే మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ నాకు తెలుసు ఇది వీళ్ళ దగ్గర నుండి బాగుంటుంది, సేమ్ ప్రైస్ ఉంటుందండి, సేమ్ ప్రైస్ ఉంటుంది. అంటే వేరే వాళ్ళు పెట్టినా కానీ కొద్దిగా ప్రైస్ మార్జిన్ అనేది నేను ఎక్కువ యాడ్ చేసినా కానీ కలెక్షన్ దానికి దీనికి మీరు వేరే వాళ్ళ దగ్గర ఒకసారి పెట్టుకొని చూడండి. మన దగ్గర ఒక కలెక్షన్ తీసుకోండి, నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గర కూడా మీరు ఇంకో కలెక్షన్ తీసుకోండి. బోత్ కంపేర్ చేసిన తర్వాతనే మీరు సాటిస్ఫై అయిన తర్వాతనే తీసుకోండి. అంతేగాని నేను స్టేటస్ పెట్టిన దాన్నే నేను మీకు పంపిస్తానని మాత్రం మీరు అనుకోవద్దు. దానికంటే 100 టైమ్స్ మంచిగా ఉన్న కలెక్షన్ని మాత్రమే నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. నేను ప్రైస్ కంపేర్ చేసుకుంటాను, ఎందుకంటే మంచిగా ఉన్న కలెక్షన్ ఏమో ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, మంచి లేని కలెక్షన్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఆఫర్స్ పెడతారు, కాంబో అంటారు, అదంటారు ఇదంటారు. సో అయినా పర్వాలేదు కాంబో పెట్టిండు కాబట్టి ఇక్కడ ఏదన్నా చిన్న ఇష్యూ ఉంటుందేమో అనేసి నేను దాన్ని స్కిప్ చేసి నేను సేమ్ అదే కాంబోని మంచి కలెక్షన్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి తీసుకొని కొద్దిగా ప్రైజ్ మనీ అనే వాళ్ళు పెట్టిన ప్రైజ్కి ఒక 50 రూపీస్ అట్లా నేను మార్జిన్ యాడ్ చేసి మాత్రమే నేను మీ దగ్గరికి పంపిస్తాను. అంతేగాని కలెక్షన్ ఇలా ఉంది వచ్చాక ఇలాగే ఉంటుంది అంటే 100% అలాగే ఉంటుంది. సో నేను అలా 2 టైమ్స్ ఏమో నాకు మిస్టేక్ అయింది కస్టమర్ నుండి. సో అప్పటి నుంచి నేను రికవరీ చేసుకుంటున్నాను. అండ్ రీసెల్లర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, కలెక్షన్ బాగుంటుందా అనేసి కొంతమంది అడుగుతుంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే నా రీసెల్లర్స్ ఇప్పుడు నేను ఏ ఇమేజెస్ అయితే నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఈ కలెక్షన్ ఇలా ఉంటుంది, ఈ ఆఫర్లో ఉంది, మీరు ఫార్వర్డ్ చేసుకోండి అనేసి నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కలెక్షన్ నేను ఎక్కడ తీసుకున్నాను, నేను ఎక్కడ సెర్చ్ చేశాను, అంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది మాకు అని కొద్దిగా అతి తెలివి ఉంటుంది కదా ఎవరికైనా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా తీసుకొని దాన్ని వాళ్ళు మరి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూస్తున్నారో నాకైతే తెలీదు, వాళ్ళు చూసుకొని సేమ్ అవే ఇమేజెస్ వాళ్ళ ఎందుకంటే వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటాను కదా, సో వాళ్ళు స్టేటస్ పెట్టుకోవడం జరుగుతుంది. సరే పెట్టుకొని పర్లేదు, మనకేం లాస్ లేదు అందులో, వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు రీసేలింగ్ మన దగ్గరే కాకుండా వేరే వాళ్ళ దగ్గర చేస్తున్నారు అనేసి అనుకుంటాం. అయితే ఒక అమ్మాయి ఏం చేసిందంటే రీసెంట్గా అలా పెట్టుకున్న తర్వాత వేరే
స్టేటస్ సేమ్ నేను పంపించే కలెక్షన్ని పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గర నుండి తనైతే పర్చేస్ చేసింది. అలా 1, 2, 3 ఐటమ్స్ అయితే తనకి బాగా వచ్చినాయంట. తనే చెప్పింది. బాగా వచ్చిన తర్వాత రీసెంట్గా మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకుందంట. పెట్టుకున్న తర్వాత తన అకౌంట్లో నుండి బ్యాలెన్స్ మొత్తం పోయినాయి. నేను గ్రూప్లో కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ పెడతాను, కానీ అవి కేర్ చేయరు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ముందుకెళ్ళిపోతారేమో అనేసి, వీళ్ళు ఇలా చెప్తున్నారేమో అనేసి అనుకుంటారు. అది 100% రాంగ్. మీరు పెట్టుకుంటే పెట్టుకోండి. మీరు రీసెల్లింగ్ చేయండి అంటే ఒక ఆప్షన్ వేరే వాళ్ళు ఇచ్చినట్టే మనకి. రీసెల్లింగ్ చేసుకొని మీరే కాకుండా మీరు చేసుకుంటే మాకు కూడా ఒక 20 రూపీస్ అనేది ప్లస్ అవుతుంది. సో అందులో మాకు ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇలా చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే, మేడం మీరు పెట్టారు కదా, సో మిమ్మల్ని నేను ఫాలో అయ్యి వేరే గ్రూప్స్లో నేను జాయిన్ అయ్యాను, సో అందులో వాళ్ళు నాకు తక్కువ ఇస్తున్నారు కదా అనేసి ఒక 2, 3 ఆర్డర్స్ పెట్టాను, బాగానే వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఏమైపోయిందంటే ఇంకా వాళ్ళు నాకు రెస్పాండ్ అవ్వడం జరగట్లేదు, మనీ రిటర్న్ బ్యాక్ అయితే చెయ్యట్లేరు అని అంటే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, నేను ఇలాగే అనేసాను. ఇదంతా నాకు చెప్పకూడదు కదా, ఎందుకంటే అది నీ ఇష్యూ. నేను నీ దగ్గర నుండి నీకేమైనా నేను ఆన్సర్ చెప్పుకోగలిగితే, నువ్వు నా ప్రోడక్ట్ ఏమైనా తీసుకుంటే నేను నీకు ఆన్సర్ చెప్పుకోగలుగుతాను, రిటర్న్ తీసుకుంటాను, ఎక్స్చేంజ్ చేసుకుంటాను, లేదా రీఆర్డర్ పెట్టుకోమని నీకు ఒక ఆప్షన్ అయితే ఇస్తాను. నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుండి పెట్టుకున్నది మనకి క్లెయిమ్ అయితే కాదు, ఇదంతా నాకు చెప్పడం వేస్ట్ అని అన్న తర్వాత అమ్మాయింది, సారీ మేడం, నేను మీరు పెట్టిన స్టేటస్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఎక్కడ ఉంటాయి అని తెలుసుకొని నేను వేరే గ్రూప్లలో జాయిన్ అయ్యాయి ఇట్లా పెట్టానంటే, నేను ఒకటే చెప్తున్నాను, మీరు జాయిన్ అయ్యి పెట్టుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, కానీ మీకు వాళ్ళు రెస్పాన్స్ ఇస్తే మీరు అందులో కంటిన్యూ చేయండి. మీరు ఏ గ్రూప్లో ఇన్వాల్వ్ అయినా కానీ మీకు మినిమం మీరు ఇలా మెసేజ్ పెట్టగానే ఒక 10 minutesలో మీకు వాళ్ళు రెస్పాన్స్ అవుతుంటే మీరు 100% ఆ గ్రూప్లో మీరు కంటిన్యూ కావచ్చు. అలా కాకుండా మీరు ఇవాళ పెడితే టుమారో రిప్లై ఇచ్చినప్పుడు కొంతమంది బ్లాగ్ కూడా చేస్తారండి. సో ఈ రీసెల్లింగ్ అని, ఈ బిజినెస్లో, జ్యువెలరీ బిజినెస్, శారీ బిజినెస్లో ఇలాంటివి నేను చాలా చూశాను అండ్ చాలా లాస్ కూడా అయ్యాను. మ్యాక్సిమం ఒక 3000, 4000 వరకు డెలివరీస్ ఆగిపోయి డ్యామేజ్ ప్రోడక్ట్స్ వచ్చి అలా మాకు చాలా ఇష్యూస్ అయ్యాయి. సో అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాబట్టి మీకు ట్రస్ట్ ఉన్న వాళ్ళతోనే మీరు ప్రాఫిట్ అనేది పెంచుకుంటూ వెళ్ళండి. అంతేకాని మీకు తెలిసిన గ్రూపో, తెలియని గ్రూపో, ఎవరో తెలియని పర్సన్స్తోని మీరు ప్యాచప్ అయ్యి అనవసరంగా మనీ అయితే లాస్ చేసుకోవద్దని నేను రీసెల్లింగ్ చేసే వాళ్ళకైతే చెప్తున్నాను. మేము డైరెక్ట్ ఏంటి అంటే, కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ నుండి నాకు రీసెల్లింగ్లోనే కాదు, నాకు కూడా ప్రాబ్లం వచ్చింది. హోల్సేల్ డిపార్ట్మెంట్ నుండి మెసేజ్ చేస్తున్నాం మేడం, మీరు మా ప్రోడక్ట్స్ని హోల్సేల్గా తీసుకోండి, మీరు అందరికంటే 20% ఇస్తాము, అందరు 10-15 ఇస్తారు కదా, మేము 20% ఇస్తాము, మీరు మా కలెక్షన్ తీసుకోండి అనేసి మెసేజెస్ అయితే పెట్టారు. ఎందుకంటే నా నెంబర్ ఇన్స్టాగ్రామ్లో ఉంది కాబట్టి. అలా హోల్సేల్ వాళ్ళే కాదా అనేసి నేను అప్రోచ్ అయ్యి వాళ్ళ నెంబర్ నేను సేవ్ చేసుకున్నాను, వాళ్ళు కూడా నా నెంబర్ సేవ్ చేసుకున్నారు. నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడానికి ముందు మీరు మా నెంబర్ని సేవ్ చేసుకోండి మేడం అని చెప్పారు. సరేలే, నెంబరే కదా సేవ్ చేసుకోవడం అనేసి నెంబర్ సేవ్ చేసుకున్నాను. నెంబర్ సేవ్ చేసుకున్నాక ఏమైందంటే, వాళ్ళు గ్రూప్లో యాడ్ చేయకుండా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నుండి మనకి కొన్ని శాంపిల్స్ అయితే పంపుతున్నారు. సో ఇది ఇంత పడుతుంది, ఇది ఫ్రీ షిప్పింగ్, 2-3 కాంబోస్ పెట్టి ఇది 999 అంటే ఓకే. 1 day చూసాను, 2 days చూసాను, 3rd day నేను అడిగాను, ఏంటండి మీరు పర్సనల్ నెంబర్ నుండి పెడుతున్నారు, మీకంటూ ఒక గ్రూప్ ఉంది కదా, అందులో యాడ్ చేస్తాను అని చెప్పారు, మీరు అందులో యాడ్ చేయొచ్చు కదా, నన్ను ఇలా ఎందుకు పర్సనల్గా పెడుతున్నారు, ఒకవేళ మీరు వేరే కలెక్షన్ కూడా ఒకేసారి పంపించవచ్చు, ఇట్లా ఒక్కొక్కరికి పంపేయడము మీకు ఇబ్బంది అవుతుంది కదా అని నేను మెసేజ్ చేశాను. చేస్తే లేదు మేడం, మేము బ్రాడ్కాస్ట్లో మేము యాడ్ చేసాము, ఇది అదే గ్రూప్ అని అన్నారు. అంటే నేను ఇన్ని రోజుల నుండి దగ్గరగా ఈ 1 year అవుతుంది నేను చేస్తున్నాను ఇందులో, నాకు ఆ మాత్రం తెలీదా? గ్రూప్ నుండి వచ్చే ఇమేజెస్కి లేకపోతే క్రియేటివిటీ చేసిన ఇమేజెస్కి సో ఇలా ఉంటుంది. కాబట్టి మీకు తెలియకుండా మీరు ఎవరు పడితే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీరు మనీ అయితే లాస్ కావద్దు. మీకు తెలిసిన పర్సన్ నుండి మీరు ప్రాఫిట్ ఎర్న్ చేసుకోండి.
ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఇది నా దగ్గర ఉంది, ఇది నేను 50 రూపీస్ పెట్టాను, మీరు 100 రూపీస్కి సేల్ చేసుకోండి. 50 రూపీస్ యాడ్ చేసి మీరు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు. నేననే పర్సన్ మీకు తెలుసు, తెలిసిన పర్సన్తోనే మీరు రీసెల్లింగ్ చేసుకోండి. తెలియని వాళ్ళతోనే గ్రూప్లో జాయిన్ అయ్యి లాస్ అయిన తర్వాత మేడం ఇలా అయింది అలా అయింది బాధపడితే ఏమీ రాదు. నా రీసెల్లర్స్కి నేను మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, మనం ఏ పోస్ట్ అప్డేట్ చేసినా కానీ అందులో బెస్ట్ ఉన్న ప్రోడక్ట్ని మాత్రమే మేము తీసుకొస్తాము. ఒక్కోసారి ఏమవుతుందంటే మాకు హోల్సేల్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ పెడతారు మాకు. ఒక డిపార్ట్మెంట్ సేమ్ కలెక్షన్ ఉన్న వాళ్ళు చాలా హెవీగా పెడతారు ప్రైస్, కొంతమంది చాలా తక్కువలో పెడతారు. సో ఒకసారి ఏమైపోయిందంటే ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మేము వీళ్ళ దగ్గర నుండి ఒక కలెక్షన్ తీసుకున్నాము, వాళ్ళ దగ్గర నుండి ఒక కలెక్షన్ తీసుకున్నాము. సేమ్ ప్రోడక్ట్ సేమ్, కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ వల్ల చిన్న చిన్న డిస్టెన్స్, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమైపోయిందంటే ప్రైస్ ఎక్కువగానే ఉంది, క్వాలిటీ తక్కువగా ఉంది, ప్రైస్ తక్కువగా ఉంది, క్వాలిటీ ఎక్కువగా ఉంది. సో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. అంతెందుకు ఇంటికి కొన్ని 4-5 శాంపిల్స్ పంపించినప్పుడు ఒక సైజ్ ఏమో పెద్దగా ఉంది, ఒక సైజ్ ఏమో చిన్నగా ఉంది. నేను పెట్టిన 10 పీసులలోనే 10 వెరైటీస్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఐడెంటిఫై చేయడం, గెస్ చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకనేసి నేను ఈ కొద్ది రోజుల వరకు ఇలా కంటిన్యూ చేసి తర్వాత నేను డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ని చూసి మాత్రమే సేల్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. అది ఇంకా కొద్దిగా టైం పడుతుంది, నాకు ఇంకా కొద్దిగా గ్రిప్ రావాలి కాబట్టి. సో మీరు రీసెల్లింగ్ చేసుకుంటే హ్యాపీగా చేసుకోండి. మీరు ఏ గ్రూప్లో నుండి అయినా మీరు హ్యాపీగా చేసుకోండి. మీరు ప్రైజెస్ చూసుకోనో లేకపోతే కంపారిజన్ చేసుకోనో అలా ఏమైనా చిన్న చిన్న డిస్టెన్స్ వచ్చినా మీరు మనీ లాస్ అవుతారంటే ఒకసారి 2 times 1-2 times మీకు చాలా మంచి కలెక్షన్ పంపిస్తారు. థర్డ్ టైం మీకు అలా రాదు. సో అందుకోసం అనేసి నేనేం చేశాను, స్టార్టింగ్లో ఇలా వస్తుందా లేదా అనేసి బల్క్ అమౌంట్లో నేను ఆర్డర్ అయితే పెట్టాను. సో అందులో నాకు ట్రస్ట్ అనిపించిన వాళ్ళతో ఇప్పటి వరకు నేను రన్ చేస్తూనే వస్తున్నాను బిజినెస్. సో మీరు కూడా అలాగే చేసుకోండి. ఒకసారి ట్రస్ట్ చేసిన వాళ్ళతోనే మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి. అంతేకాని ఏ గ్రూప్ పడితే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి లాస్ట్కి మనీ లాస్ అవ్వకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.